చీమకుర్తిలో వెంకటేశ్వర హార్డ్వేర్ షాప్లో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అత్యంత చాకచక్యంగా పట్టుకొని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 37 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అద్దేపల్లి నరేష్ బాబు అనే వ్యక్తి ఇసుక వాగు దగ్గర వెంకటేశ్వర హార్డ్వేర్ షాపు నిర్వహిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారని ఈ నెల 12వ తేదీ ఉదయం 8 గంటలకు షాప్ వద్దకు వెళ్లి చూడగా చెక్క తలుపులు బిగించి ఉన్న తాళాలు పగలగొట్టి అందులో నగలు చోరీకి గురయ్యాయి. 273 గ్రాముల బంగారం, 1 కిలో 845 గ్రాముల వెండి వస్తువులను దొంగలించగా వాటిని కనిగిరి మండలం నందమారుల గ్రామం వద్ద ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారన్నారు. నేరం జరిగిన వెంటనే సీసీటీవీ ఫుటేజీతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసులో ఉన్న నిందితులిద్దరూ 13 కేసుల్లో నిందితులుగా ఉన్నారన్నారు. ఈ కేసును ఛేదించిన డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, చీమకుర్తి సిఐ ప్రసాద్, ఎస్ఐ సంపత్ కుమార్, మద్దిపాడు ఎస్ఐ వెంకట సైదులు, కొత్తపట్నం ఎస్ఐ సుధాకర్, తాలూకా ఎస్ఐ సుదర్శన్, సంతనూతలపాడు ఎస్ఐ అజయ్ బాబు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించారని వారిని అభినందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. చీమకుర్తి పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెల 12వ తేదీ చీమకుర్తిలో కొత్తపేట బజార్లో ఉన్నటువంటి నగేష్ బాబు అనే వారి ఇంట్లో దొంగతనం జరిగి దాదాపు 34 సవర్లు గోల్డ్, దాదాపు 6 లక్షల రూపాయల క్యాష్, అట్లాగే 1.5 kg సిల్వరు థెఫ్ట్ అయిందని చెప్పి మనకు సమాచారం వచ్చిన మీద ఎస్డిపిఓ ఒంగోలు, సిఐ చీమకుర్తి, వాళ్ళకు సంబంధించినటువంటి స్టాఫ్ అందరు కూడా, ఎస్ఐ సంపత్, మిగతా స్టాఫ్ అందరు కూడా వెళ్ళి అక్కడ ప్రాథమికంగా విచారించిన దాని మీద మనకు వచ్చినటువంటి అఫెండరు పైన రూఫ్లోంచి కిందకు వచ్చి అఫెన్స్ చేసినట్లుగా మనకు ప్రాథమికంగా తెలిసింది. సో వెంటనే మనము దీనికి సంబంధించి దాదాపు ఒక 5 టీమ్స్ ఫామ్ చేసుకొని వాళ్ళ టెక్నికల్ టీమ్ తోటి, క్లూస్ టీమ్ తోటి సీన్ అంతా కూడా ప్రాపర్గా ఇన్స్పెక్ట్ చేసి సీల్ ప్రిజర్వేషన్ ప్రాపర్గా చేసిన దాని మీద మనకు ఆ రోజు మంచి లీడ్ రావడం జరిగింది. మనకు ఈ అఫెండర్ ప్రసాద్ రెడ్డి అని చెప్పి ఇతను సీతారాంపురం సంబంధించిన వ్యక్తి, నెల్లూరు, 19 ఏళ్ల వయసు వ్యక్తి. ఇతను చేశాడని చెప్పి మనకు తెలియటం, దాని వెంటనే ఉన్నటువంటి టీమ్స్ అన్నీ కూడా ఎఫర్ట్స్ చేసి ఈరోజు మార్నింగ్ కనిగిరిలో శివాలయం టెంపుల్ దగ్గర ఇతన్ని పట్టుకోవడం, అతని దగ్గర ఈ గోల్డ్ అంతా కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం, సిల్వర్ కూడా, అలాగే క్యాష్ని వాడు బ్యాంక్లో డిపాజిట్ చేసాం. అతను తీసుకెళ్ళి మనం కన్ఫెషన్లో ఆ బ్యాంక్లో ఉన్నటువంటి 5,95,000 కూడా అమౌంట్ కూడా అంతా విత్డ్రా చేసి 100% రికవరీ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ అఫెన్స్లో ఈ ప్రసాద్ రెడ్డితో పాటు సాంబయ్య అనే అతను కూడా ఇతనికి సహకరించడం, వారిద్దరు కలిసి అఫెన్స్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ దాంట్లో ఐఎమ్ సో హ్యాపీ టు సే దట్ మా ఎస్డిపిఓ ఒంగోలు అండ్ ది ఎంటైర్ టీమ్ హ్యాస్ వర్క్ సో హార్డ్. చాలా కష్టపడి మనకు జరిగిన దీన్ని ఒక 10 రోజుల్లోనే మనం డిటెక్ట్ చేయడం, అండ్ దట్ టు మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా కూడా దాదాపు 35 లక్షల దాకా వస్తుంది. అంతా కూడా వీటి నగదు, ఇవన్నీ గోల్డ్, సిల్వర్ అన్నీ కలుపుకొని. సో వీళ్ళకి తోడు మా క్రైమ్ టీం అంతా కూడా, ఏఎస్ఐస్ కావచ్చు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా చాలా సిన్సియర్గా చేసి ఈరోజు వాళ్ళిద్దరిని పట్టుకొని ఛేదించారు ఈ కేసుని. సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్. సో అంటే ప్రివెంటివ్ దానికి సంబంధించి మనము మెజర్స్ తీసుకుంటూ టెక్నాలజీ పరంగా కూడా మనము వీలైనంతగా సీసీటీవీ కెమెరాస్ కావచ్చు, తర్వాత పోతే స్ట్రేంజర్స్ యొక్క వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్లో మాకున్న స్టాఫ్ అందరూ కూడా క్రైమ్ ఏదైనా జరిగినప్పుడు వెంటనే డిటెక్ట్ చేసే దాంట్లో కూడా వాళ్ళని కొంత ఆ ఓరియంటేషన్ తీసుకొని రావడం జరిగింది. కోఆర్డినేటెడ్గా, కలెక్టివ్గా మనకు ఇనీషియల్ అవర్స్లో ఏదైతే ఆ టైం ఉందో, మనకు ఎవిడెన్స్ కలెక్ట్ చేసే టైము, ఆ టైం 100% ఎఫర్ట్స్ పెట్టాలి. మనకు వేరే ఫుటేజ్లో మనుషులు వచ్చారు కానీ అది చెడ్డీ గ్యాంగు అని చెప్పడానికి
అంత కంక్లూజివ్ ఇదైతే లేదు. బట్ ఇట్ ఈస్ సర్టెన్ దట్ ఒక బయట నుంచి వచ్చినటువంటి ఒక గ్యాంగ్ తిరుగుతుందనేది అయితే ఒక 6 మెంబర్స్ అదైతే ఫ్యాక్ట్. దానికి సంబంధించి మన ఆఫీసర్స్ అందరిని కూడా మనం అప్రమత్తం చేసాము, టీమ్స్ ఫామ్ చేసాము. అన్ని డార్మిటరీస్ చెక్ చేయడం కావచ్చు, పబ్లిక్ అడ్రస్ సిస్టంలో అనౌన్స్మెంట్ కావచ్చు, లేకపోతే ఇందాక చెప్పినట్టు స్ట్రేంజర్స్ యొక్క ఫింగర్ ప్రింట్స్ చేయటం కావచ్చు, కొత్త వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కొత్తవి తీసుకోవడం కావచ్చు. మన సైడ్ నుంచి బాగా అప్రమత్తంగా ఉన్నాము. చూసి దాన్ని కూడా మనము ఖచ్చితంగా ఛేదించడానికి 100% ప్రయత్నం చేస్తాం.